సింధు జలాల కోసం పాకిస్తాన్ కేవలం భారతదేశాన్ని నేరుగా అడగడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మహాప్రభు మీరందరూ కలిసి భారత్ని ఏదో ఒక విధంగా అడిగి మాకు కొంచెం నీళ్ళు ఇప్పించేలా చేయండి అని అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అన్ని దేశాలు కాళ్ళ వేళ్ళ పడుతుంది. చైనా మీద ఒత్తిడి తెస్తుంది, అలాగే అమెరికా మీద కూడా ఒత్తిడి పెంచుతూ మీరే ఏదో ఒకటి చెయ్యండి, అంతర్జాతీయ కోర్టుల మీద ఏదో ఒక విధంగా వాటిని స్పందించే విధంగా చెయ్యండి అని పాకిస్తాన్ చేసినటువంటి ఎత్తుగడకి భారతదేశం చిత్తు చేసేసింది. అంటే అసలు పట్టించుకోలేదు. ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాని కింద ఏర్పడినటువంటి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మెరిట్స్ పై రెండవ దశలో భాగంగా భారత్ జల విద్యుత్ ప్లాంట్ల నుంచి పాండేజ్ లాగ్ బుక్స్ సమర్పించాలని ఇప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏదైతే ఉందో అది ఒక ఆదేశించింది భారతదేశాన్ని. ఈ ఫిబ్రవరి 2-3 తేదీల్లో దీనిపై విచారణ జరగనున్నాయని చెప్పడంతో భారతదేశం దీని గురించి అసలు పట్టించుకోలేదు, కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం మాకేంటి, దీనికి ఏంటి సంబంధం? ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంగా ఉంది, ప్రపంచ బ్యాంక్ ఏమొచ్చేసి మాకు దానికి సంబంధం లేదు, జస్ట్ మేము మధ్యవర్తంగానే ఉన్నాము, మాకు ఇప్పుడు దాంతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, భారత్ పాకిస్తాన్ తేల్చుకోవాలని చెప్పేసింది. సో ఇంకా ఎవరు అవసరం? ప్రపంచ దేశాలకి ఈ యొక్క వాటర్కి సంబంధం లేదు, సింధు జలాలకి. భారత్ మొదటి నుండి స్పష్టంగా ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ భారతదేశం ఈ కోర్టులతో దెబ్బలాడడానికైనా వస్తే కనీసం మాట్లాడడానికి అవకాశం ఉంటుందని పాకిస్తాన్ ప్లాన్ చేస్తే అసలు మీతో దెబ్బలాడాల్సిన అవసరం మాకు లేదు, మిమ్మల్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని ఇప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా దాని యొక్క నోటీసులు కూడా పట్టించుకోలేదు భారతదేశం. దీనివల్ల పాకిస్తాన్ వేసినటువంటి ఎత్తేంటి, కనీసం ఈ విధంగా నేను వస్తే మాట్లాడుకుందామంటే మాట్లాడడానికి అవకాశం లేకుండా చేసింది భారత్. స్పష్టమైనటువంటి వైఖరితో ఉంది. ఈ సింధు జలాలు మావి, ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉపయోగించుకున్నందుకు భారతదేశానికి కృతజ్ఞతలు చెప్పాలి తప్ప ఇంకొక అవకాశం లేదని చెప్తుంది భారత్. ఈ సింధు జలాలు ఇవ్వకపోతే రేపు రాబోయేటటువంటి వేసవిలో ఖరీఫ్ పంటకి విపరీతమైనటువంటి నష్టం వస్తుంది. తాగునీరు లేదు, సాగునీరు లేదు, వ్యవసాయం పూర్తిగా నాశనం అయిపోద్ది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. ఇక ఆర్థిక వ్యవస్థ చివరి దశలో ఉంది పాకిస్తాన్కి. ఇలాంటి పరిస్థితుల్లో గనక ఈ సింధు జలాలు గనక ఇవ్వకపోతే, అంటే ఇప్పటి నుంచి పోరాడితే కనీసం మరొక 5-6 నెలల తర్వాతనే ఇస్తారేమో అన్న విధంగా చూస్తుంటే, మరొక వైపు భారత్ ఏమో ఇవ్వకపోగా అక్కడ డ్యాముల మీద డ్యాములు, జలాశయాలు ఏమో నిర్మించేస్తుంది. అటు ఒకవైపు పవర్ విద్యుత్తు, మరొక వైపు ఏమొచ్చేసి వాటర్ సోర్సు. భారతదేశం అంటే ఇటు హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలన్నింటికీ కూడా లాభం చేకూర్చే విధంగా ఉంది. ఇక్కడ కూడా పవర్ కష్టాలు తీరిపోయే విధంగా ఇక్కడ 580 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. సో ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి భారతదేశం రేపు ఇవి నిర్మించేస్తే రూపాయి కాదు కదా, ఒక చొక్క నీరు కూడా రాదు. అది పాకిస్తాన్ భయం. ఇక పాకిస్తాన్ భయం ఏదైతుందో అది కొనసాగాల్సిందే తప్ప మరి దానికి ఎవరు కూడా మధ్యలోకి వచ్చి మాట్లాడాల్సినటువంటి ఎవరికి ఆ హక్కు లేదు.